ఇచ్చే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు పిల్లాన్ని నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడిగితే నేను డాక్టర్ని ప్రాణాలు కాపాడాలి, పోలీసుని ఊరిని కాపాడాలి, మిలిటరీ వాడిని దేశాన్ని కాపాడాలని సూపర్ హీరోలా మాట్లాడతాడు. కానీ అదే పిల్లాడి దగ్గర చదువు పూర్తయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడిగితే నెలకి 50,000 జీతం, బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు, భీమ్లీ బీచ్ రోడ్లో బంగ్లా అని స్వార్థపరుడిలా మాట్లాడతాడు. సూపర్ హీరోలా ఆలోచించిన వాడిని స్వార్థపరుడిలా మార్చింది ఎవరు? మన విద్యా విధానం. నాకు ఆ స్వార్థపరుడు వద్దు. చిన్నప్పుడు నాలో ఉన్న ఆ హీరో కావాలి. మా ఓడి పుస్తకం తీసుకుని కాస్త చదవరా అంటే రోజంతా టీవీ ముందు కూర్చుని శక్తిమాన్ శక్తిమాన్ అని ఏడుస్తున్నాడయ్యా. అందుకే కానీ నేను మా ఇంట్లో ఈటీవీ కట్ చేయించేశాను. రేయ్, శక్తిమాన్ వచ్చేది దూరదర్శన్లో రా. ఈటీవీ అంటే ఈటీవీ. రఘు, రమ్య, శక్తి, శక్తి, శక్తి. పుట్టినరోజు కదా అని బట్టలు కొనడానికి షాపుకి తీసుకెళ్తే శక్తిమాన్ డ్రెస్సే కావాలి, శక్తిమాన్ డ్రెస్సే కావాలని ఓ తెగ ప్రాణం తీసాడయ్యా. సతీష్, శ్రవణ్, సూర్య. మొహం చూసుకోవడానికి అద్దం ముందుకెళ్తే దాని మీద కూడా శక్తిమాన్ ఫోటోయే. ప్రశాంతంగా తలదూకోలేకపోతున్నాను. ఇదిగో ఈ రేషన్ కార్డు నీదే శక్తిమాన్దా. ఇంటి పెద్ద ఫోటో ఉండాల్సిన చోట శక్తిమాన్ ఫోటో ఉంది. పంచదార నీకా వాడకా? ఈరోజు క్లాస్ ఏం వద్దు, కెరియర్ గైడెన్స్ గురించి చూద్దాం. ఓకే మిస్. కృష్ణ, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను మా నాన్నలాగా పెద్ద డాక్టర్ అవుతాను మిస్. వెరీ గుడ్, సిట్ డౌన్. రే కిషోర్, నువ్వేమవుతావు? మా నాన్నలా వకీల్ అవుతా మిస్. అందుకని క్లాస్లో ఇప్పుడే లొడలొడమని వాక్కూడదు. సిట్ డౌన్. రే శక్తి, నీకేమవ్వాలనుంది? మిస్, నేను శక్తిమాన్ లాగా పెద్ద సూపర్ హీరో అవుతాను మిస్. ఏంట్రా, టీవీలో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? కాదు మిస్, రియల్ లైఫ్ లోనే ఎక్కడైనా తప్పు జరిగితే నిలదీస్తాను మిస్. ఎవరికైనా ప్రాబ్లం అయితే హెల్ప్ చేస్తాను మిస్. ఏంటి, సూపర్ హీరో అవుతావా? అవును మిస్. సూపర్ హీరో అనేది అసలు ఉద్యోగమే కాదురా. వాడు చెప్పినట్టు డాక్టర్, ఇంజనీర్, వకీలు ఇవే ఉద్యోగాలు. లేదు మిస్, నేను శక్తిమాన్ అవుతాను మిస్. అవును మిస్, వీడు శక్తిమాన్ ఫ్రెండ్స్ మిస్. శక్తిమాన్ వీడికి డ్రెస్ కూడా కొనిచ్చాడు మిస్. ఆ డ్రెస్ వీడి బ్యాగ్ లో ఉంది మిస్. ఫ్రెండా? అవును మిస్, నిన్ను వాడే చెప్పాడు మిస్. ఈ రోజు నాకు హోంవర్క్ రాసిస్తే నిన్ను శక్తిమాన్ దగ్గర తీసుకెళ్తాను చెప్పాడు మిస్. అవును మిస్, శక్తిమాన్ని చూడాలంటే రికార్డ్ రాసి పెట్టమన్నాడు మిస్. ఓ, ఏంట్రా ఇది? నోట్బుక్ ఫుల్ గా సూపర్ మ్యాన్ అది ఇది అని పిచ్చి గీతలు గీసావు. ఇకపైన శక్తిమాన్ గిక్తిమాన్ అని క్లాస్ లో అందరికి కథలు చెప్పి మోసం చేసావే అనుకో, తోలు చేస్తాను, జాగ్రత్త. డ్రెస్ తీ. మిస్ మిస్ ప్లీజ్ మిస్ 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 ప్లీజ్ మిస్. ఏంటి, శక్తిమాన్ నీ ఫ్రెండే కదా, ఆయన వచ్చి డ్రెస్ తీసుకువెళ్ళమని చెప్పు. ఉండండిరా, నేను వెళ్ళి శక్తిమాన్ తీసుకొస్తాను. శక్తిమాన్ డ్రెస్ కావాలని నా కొడుకు ఒకటే ఏడుపు. 5 లక్షలట. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను, ఈ రోజు దొరికింది. ఏయ్ శక్తి, శక్తిమాన్ శక్తిమాన్. శక్తి, నాన్న ఏంటి నాన్న, ఏంటి? శక్తిమానే కదా నన్ను కాపాడాడు. భగవంతుడా, రేయ్, శక్తిమాను కాపాడలేదు, గిత్తిమాను కాపాడలేదురా. మన లైన్ మ్యాన్ వీరభద్ర నేను తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాడు. ఇక్కడ ఉన్న డాక్టర్లు నిన్ను కాపాడారు. ఈ రోజు మీ అమ్మాయి గనక బతుకుంటే నెత్తి నోరు బాతుకుని ఊరంతా ఏకం చేసి పారేసేది. నేను కూడా నీ వీపు విమానం మొత్తం మోగించేవాడిని.
ఇప్పుడు ఏడవాలో కొట్టాలో కూడా తెలియటం లేదు. శక్తిమాన్ వచ్చుంటాడు నాన్న. ఆయన రాకుండా అడ్డుకుని ఉంటాడు కబాలా. పళ్ళు రాలిపోతాయి. ఓ నటుడు కోసం చావడానికి సిద్ధపడతావా? అదిగో చూడు, లే, నీ శక్తిమని మాట్లాడుతున్నాడు చూడు. అతను ఏం చెప్తున్నాడు విను, విను, వినరా? పుకార్లు వస్తున్నాయి. చూడు, శక్తిమాన్ అనేది నిజం కాదు, అది కేవలం ఒక కల్పితం మాత్రమే. నేను ఒక మామూలు విన్నావా? విన్నావు కదా? చేసే సాహసాలని ఆ? ఎంతో రేయ్, శక్తిమాన్ మాత్రమే కాదు, ఎవరు ఎవరిని కాపాడటానికి రారా. మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకని బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, డాక్టరో ఇంజనీరో అవ్వు. ఈ ఊరే గర్వపడేలా గొప్పడు అవ్వాలరా. ఒరిజినల్ శక్తిమాన్ అంటే అదిరా, వాడేరా సూపర్ హీరో. ఆ? సరేనా? నా మాట విని బుద్ధిగా చదువుకోరా. ఏంటి, నువ్వు బాగా చదువుకుని గొప్పడు అవ్వాలి. బంగారం లాంటి మీ భవిష్యత్తుని పాడు చేసుకోకండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓరి నాయను, శక్తి, జనాన్ని చూసావా? మన ఊళ్ళో ఆదివారం సంత ఎలాగే ఉంటది. ఏం చేయమంటావు? పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉందని వడ్డీల గురించి పట్టించుకోకుండా అప్పు చేసి కన్నవాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు. అంటే ఇది మోడర్న్ పశువుల సంత అన్నమాట. ఏమయ్యా బ్లూ చొక్కా, ఈ వ్యాపారం బాగా జోరుగా సాగుతోందా? సాగుతోంది ఆ, అన్నట్టు శక్తి, ఈ సంవత్సరం మన కాలేజీకి మంచి బిల్డప్ ఇవ్వు. బిల్డప్ సంగతి అలా ఉంచు, ముందు బిల్డింగ్ కట్టారా? సగం బిల్డింగ్ పూర్తి అయిపోయింది. నువ్వు క్యాండిల్ని పట్టి ఇవ్వు, మిగతాది పూర్తి అది చేస్తాం. కడతాం ఇది కడతాం అంటావు, ముందు మాకు రావాల్సిన కమిషన్ కట్టు. నమస్తే సార్, ఇంజనీరింగ్ ఎలా సాగుతోంది? ఇంతకు ముందులాగా ఎవరయ్యా ఇంజనీరింగ్ వచ్చి చదువుతున్నారు? క్లారిటీగా ఉన్నారా? మీకు కమిషన్ గిమిషన్ అని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. నేను కమిషన్ తీసుకోకుండా మీ కాలేజ్ ఓనర్లా విద్యాసేవ చేయనా? బాబు, ల్యాబ్ ఫీజు, టైపింగ్ ఫీజు అని ఎలాగోలా గుంజేస్తాను. నువ్వు క్యాండిడేట్ని మాత్రం పంపు. చూద్దాం చూద్దాం. ఏ, చెప్పావుగా. రే బావా, ఎవరొస్తున్నారు చూడు. ఎరా కలెక్షన్ కింగ్. హే మ్యాన్స్, యు నో వన్ థింగ్, 15 కాలేజీల తాలూకు మేనేజ్మెంట్ సీట్స్ నా చేతిలో ఉన్నాయి. మీకేదైనా సీట్ కావాలన్నా నా దగ్గరికే రావాలి. ముందు మీ కాలేజీకి మంచి రోడ్లు కావాలి. ఏంటి ఇంక తోడుందన్న పొగరుతో మాట్లాడుతున్నావా? అయ్యో అబ్బా, మీ లెవెల్కి వస్తుందో చెప్పండి సార్. మీరు సర్టిఫికెట్ లో హాలోగ్రామ్ స్టిక్కర్ బదులు ఏపీ సెక్రటేరియట్ స్టిక్కర్ కొట్టించిన వారు కదా. ఏయ్, ఈ సంవత్సరం ఎలా సీటు సంపాదిస్తానో మీరు చూస్తారుగా. ఎక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోనా? మాకు నవ్వు రాలా. అందుకే మేమే నవ్వుకుంటున్నాం. ముందు షేవ్ చేయరా తమ్ముడు. ఒరే బావా, కోచింగ్ సెంటర్ పేరుతో పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారు చూడు. మనమే అనవసరంగా కాలేజ్ అని మొత్తుకుంటున్నాం. వీళ్ళు చూడు, నీటు శాట్ అని ఏడాదికి 12,000 కోట్లు కొట్టేస్తున్నారు. ఓ పని చేద్దామా బావా, మన కంపెనీని మూసేసి ఇలాంటి కోచింగ్ సెంటర్ పెడితే. ఏయ్ ఏ చిట్టెలుకా, ఏయ్ నువ్వు వెళ్ళు. చుంచెలుకా పో. ఏయ్ మహా, చదువుకునే పిల్లలు ఉన్న చోట నీ ఇలాంటి వాళ్ళకి అలా అడుగు బావా. అదే నేను అడుగుతున్నా, మా లాంటి చదువుకునే పిల్లలున్న చోట నీకేం పని? ఇంకా ఏయ్, ఏయ్, ఏయ్. మేము మనసు పెడితేనే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువుకోవడం వీలు పడుద్ది. నీతో మాట్లాడితే నా టైమే వేస్ట్ అవుతుంది. తప్పుకో. ఏయ్, ఇప్పుడు మేడం టైం సేవ్ చేసి ఏం చేయబోతున్నారంటే మోటివేషన్ క్లాస్ బాగా విను. అమ్మని ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఎవ్వరూ నా జోలికి రాకూడదు. మన ఏరియాలో మనల్ని మహా మాత్రమే పట్టించుకోవట్లేదు బావా. ఏమా, మన ఏరియాలో మనకి తెలియకుండా ఎవడు పెట్టాడు మోటివేషన్ క్లాసు? దానికి స్టూడెంట్స్ ఇద్దాం, కొత్త వ్యాపారం. బాగుందే. ఏయ్ మహా, ఏంటి ఇంకో ఇది? బావా, క్లాస్ అన్నారు, అందరూ బలూన్లతో ఆడుకుంటున్నారేంటి బావా? రా పోదాం. ఇక్కడున్న అన్ని స్టాల్స్ లోనూ పాంఫ్లెట్స్, బ్రోషర్స్, కాలేజ్ అప్లికేషన్ ఫామ్స్, ట్యూషన్ ఫామ్స్ అని బోల్డ్ అని ఫామ్స్ ఇచ్చుంటారు. కానీ ఇక్కడ అవేమీ అక్కర్లేదు. మీ చేతిలో ఉన్న బలూను, మార్కరు మాత్రం చాలు. మీరు ప్రెషర్గా, స్ట్రెస్గా, ప్రాబ్లంగా అనుకునే ఒక్క విషయాన్ని ఆ బలూన్ మీద రాయండి. రాశారా? మీరేం రాశారో నాకు చెప్పలేదు, కానీ గెస్ చేయమంటారా? మీలో ఎంతమంది ఎగ్జామ్ అని రాశారు? చేతులు దించండి. ఎగ్జామే మీ ప్రాబ్లమా? లేదా ఎగ్జామ్స్ వస్తున్నాయి, సరిగ్గా చదువు, ఈ ట్యూషన్కి వెళ్ళు, ఆ ట్యూషన్కి వెళ్ళు, ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు, టీవీ పెట్టొద్దు, ఆడుకోవద్దు, గ్రౌండ్కి వెళ్ళొద్దని చెప్పే మీ పేరెంట్స్, టీచర్స్, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, వీళ్ళందరూ మీ ప్రాబ్లమా? అది రాయండి. అందరూ మీ ప్రాబ్లమ్స్ రాసేసారా? దాన్ని చూసేటప్పుడు వాళ్ళు చెప్పినవి, విన్నవన్నీ మైండ్లో చాలా స్ట్రెస్గా ఉందా?
దాన్ని మైండ్లో నుంచి తీసి పారేయాలని ఉంది కదా? మీరే చూడండి, దాన్ని పట్టుకుని ఉన్నది ఎవరు? వదిలేయండి. ఇప్పుడు చూశారు కదా, ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనతో ఉండవు, మనమే వాటిని పట్టి ఉంచుతున్నాం. వాటిని ఇలా వదిలేస్తే అలా వెళ్ళిపోతాయి. అవును, పోతుంది. ఇప్పుడు మీరంతా హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు కదా? అదే మూడ్ లో వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మెడికల్ కాలేజ్ అక్కడ వెయిటింగ్ రా. నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అయితే తప్పకుండా సెంటమ్ వస్తుంది. శ్రీలంక, బర్మా, మలేషియాలో మీకు ఈ రేటు మీరు క్యాండిడేట్ పంపించండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. ఏదో బేలనే సార్ 75 lakhs సింగిల్ పేమెంట్. పార్టీ రెడీగా ఉంది, రమ్మని చెప్పనా? ఏంటి, కేవలం 75 లక్షల? ఒక సీటు రేటు 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? చూసావుగా, 100% సక్సెస్ రేటు. టీవీలో 30 నిమిషాలకి 3 సార్లు యాడ్లు ఇస్తూనే ఉన్నాడు. ఎంత ఎంక్వైరీ, ఎంత డిమాండ్. సీటు దొరక్క బయట అందరూ కొట్టుకు చస్తున్నారు. నువ్వేంట్రా అంటే 2 కోట్ల అంటున్నావు? అది కాదు సార్, పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా పూర్తవలేదు. ఆలోగా ఇంత రేట్ చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో అని. సార్ ఈ సంవత్సరం కూడా నీట్ ఉంది, మర్చిపోయారా? నోటు ఉన్నంత వరకు గడిది గుడ్డు లేదు. సీటు దాని అంతటా అదే వస్తుంది. పార్టీ దగ్గరికి వెళ్ళి రేటు మాత్రం చెప్పు, వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. నమస్తే సార్. సీట్ వస్తుంది కదా, ఫ్యాక్టరీలో ఉన్న 2 మిషన్లు అమ్మేసి ఈ డబ్బుకి ఏర్పాటు చేశాను. ఏంటి సార్, నేను వేరే కాలేజీలో మీకు తక్కువ రేటుకి సీట్ ఇప్పిస్తానని చెప్పాను. ఇక్కడే కదా 100% సక్సెస్ రేట్ ఉంది. టీవీలో తెగ పబ్లిసిటీ ఇస్తున్నారు. పిల్లల భవిష్యత్తే కదా మాకు ముఖ్యం. టీవీలో ఏం చెప్పినా నమ్మేడేనా? రండి సార్. చెప్పు శక్తి. అడ్మిషన్. సార్ మీరు కొంచెం వెయిట్ చేయండి, ఈయన వెళ్ళి చూసి వస్తారు. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను సార్. బావా అమౌంట్తో జారుకుందాం. సడన్ గా చల్లవంటారేమో, ఓ మూసుకొని పదరా. ఏంటి వంట? పోయిన వారం చేసిన అదే పద్మానా? ఏ నువ్వు తింటావా? ఓ ఓ నమస్తే అన్న. రాశక్తి రెసిప్ట్. ఓ మెడికల్ సెటా? ఆ మిషన్ తీసుకో. రా. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 500 రూపాయలు తగ్గుతుందంట. ఇచ్చారంటే సీట్ని క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ సైన్ చేయండి సార్. సార్ పోలీసులు వచ్చారు సార్. పోలీసా? 500 1000 ఇచ్చి పంపించవయ్యా. అయ్యో సార్, మీరు అనుకునేలా కాదు సార్. ఓసారి వచ్చి చూడండి సార్. ఏయ్, ఏంటి ఎంతమంది పోలీసులు వచ్చారా? సార్ ఇప్పుడు ఏం చేయడం సార్? సార్ 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 ప్లీజ్ సార్ సార్ నన్ను వదిలి వెళ్ళిపోకు, నేను వస్తాను. అమ్మయ్యా, అమౌంట్ సేఫ్ అయిపోయింది. ఏంటయ్యా, ఇంకా నీట్ ఎగ్జామ్ అవ్వలేదు, అంతలా డబ్బులు తీసుకొని సీట్లు అమ్మేస్తున్నారా? మేడం మేడం ప్లీజ్ మేడం, అలాంటిది ఏం జరగలేదు మేడం. అంతా తెలిసే ఇక్కడికి వచ్చాం. మేడం మేడం శశి, ప్లీజ్ మేడం. ఒక్కరు మొదలకుండా మొత్తం అంతా వెతకండి. నేను చెప్పే- ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. ఐ వాంట్ టు టాక్ టు సంబడి ఇన్ అథారిటీ. అది గో కాదు కాల్ యువర్ ఎండి రైట్ నౌ. వాట్ సీమ్స్ టు బి ద ప్రాబ్లం మేడం? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. ఇంతవరకు 60 సీట్లు ఫిల్అప్ చేశారు. మొత్తం 120 కోట్లు. ఇంకో 10 నిమిషాల్లో మొత్తం డబ్బుని రేట్ చేయమని ఈ కాలేజీకి సీలేస్తాను, చూస్తావా? రిమోట్ కంట్రోల్ మేడం. వాట్? రిమోట్ కంట్రోల్ ప్లీజ్. కెన్ యూ పాస్? థ్యాంక్ యూ. వైజాగ్ సిటీ కమిషనర్ సిటీలో ఉన్న బిగ్గెస్ట్ మెడికల్ కాలేజ్ని రైడ్ చేయడానికి వచ్చారు. బయట ప్రెస్, మీడియా అందరున్నారు, కానీ ఒక్క ఛానల్లో కూడా న్యూస్ రాలేదు. ఏ మేడం,
ఎందుకంటే ఇక్కడ ఏ న్యూస్ రావాలి ఏ న్యూస్ రాకూడదని నిర్ణయించేవాడిని నేను. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ కాలేజ్కి రేపే సీల్ వేశాననుకో, అన్ని న్యూస్ పేపర్స్లోనూ అదే హెడ్లైన్స్. దట్స్ రైట్ మేడం. మీరు ఈ కాలేజ్కి సీల్ వేసి బయటికి వెళ్ళి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు 7th ఫ్లోర్ నుంచి ఒక స్టూడెంట్ కింద పడతాడు. ఇంటర్వ్యూ చేసే కెమెరాలన్నీ ఇంటర్వ్యూని వదిలేసి ఆ డెడ్ బాడీ వైపు వెళ్తాయి. ఈ కాలేజ్లో చదివే 1200 స్టూడెంట్స్ గోల చేయడం మొదలెడతారు. చనిపోయిన స్టూడెంట్ పేరెంట్స్ కమిషనర్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిలబడతారు. నేను అంటిస్తాను. రేపు హెడ్లైన్స్లో అవినీతి చేసిన కాలేజ్కి సీల్ వేశారు గిరిజా రాజేష్ అని రాదు. 1200 డాక్టర్స్ లైఫ్ని నాశనం చేశారు గిరిజా రాజేష్ అని వస్తుంది. ఇంత చెప్పినా ఈ కాలేజ్ని మూసేయాలనిపిస్తే మూసుకుని పో. దొరకలేదంటే ఇది పబ్లిసిటీ స్టంట్. ఇదంతా పబ్లిక్ దృష్టి మళ్లించడానిక? కాలేజ్ మీద ఏ తప్పు లేదు. మాకే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంక్వైరీ కమిషన్ పెట్టాకే మేము ఏదైనా ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ. ఓకే సార్. నీ ఆయుష్ గట్టిదిరా. పో నాన్న, ఇంకో 2 ప్యాకెట్లు కొనుండొచ్చు కదా. దానికే ఉందమ్మా, వెళ్ళేటప్పుడు ఇంకో 2 ప్యాకెట్లు అయితే కొనుక్కుందాం. ఓకే. ఏమ్మా రోజు మామిడికాయ సంగలే తింటున్నావే, బోరు కొట్టట్లేదు? లేదు. మహా, హాయ్ అక్క, మీతో చెప్పాను కదా తనే మీరా అక్క. హలో అంకుల్. నేను నీ ఏరియా వైపే వెళ్తున్నాను. నిన్ను డ్రాప్ చేయమంటావా? పర్వాలేదక్క, నేను మా నాన్నతో వస్తాను. ఏ పిలుస్తున్నారుగా, వెళ్ళమ్మా. వెళ్ళమంటావా? మహా, ఏంటందరూ బలూన్స్ ఊదుతున్నారు? నువ్వే చూడు. దుఃఖంతో రండి, దులిపేసుకొని పోండి. సమర్పించేవా? అలవాట్లో పొరపాటు నువ్వు కానీ. మీ జీవితంలో ఉన్న శోకం, చీకు, చింత వాటన్నిటిని ఆ బలూన్ మీద రాయబోతున్నారు. వేలిపోకుండా రాయాలి. బాబు, నాకు చదవడం రాయడం తెలియదు. అయితే చించేస్తావా? అందుకే ఉందిగా ఇంకు. నీ కష్టాలన్నీ తలుచుకొని దాని మీద ఒక వేలు ముద్ర పెట్టు. ఏకడియా? ఆ. థ్యాంక్స్ ఇంకా. ఏరా సత్యబాబు, నీకే సమస్య లేదా? ఏమి రాయకుండా కూర్చున్నావు? బాగా ఆలోచించానబ్బా. నా చీకు, చింత, సుఖం, దుఃఖం అన్నీ నా పెళ్ళమేనబ్బా. అయితే తన పేరు రాసి చావచ్చు కదా. సూపర్. ఇప్పుడు అందరూ మీ సమస్యలు బెలూన్ మీద రాశారా? సమస్య ఎప్పుడు మనతోనే ఉండదు, దాన్నే మనం పట్టి ఉంచుతున్నాం. కరెక్టేగా? సూపర్. నీలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ సమస్యల్ని తలుచుకుంటే మీ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందా? కొట్టుకుంటేనే. ఆవేశపడకు, పైకి పోతావేమో. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని మీరు విసిరి పారేయబోతున్నారు. రెడీ? 1 2 3. చూసారా చూసారా, మీ కళ్ళకి మాత్రమే కనిపించే సమస్యలన్నీ దూరంగా వెళ్ళిపోవడం మీరు చూస్తున్నారా? వెళ్ళేది చూసారా? వెళ్ళిపోవడం చూసారా? వెళుతూ ఉండడాన్ని చూసారా లేదా? వరి 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 వరి. సూపర్ అబ్బా. ఏంట్రా మావా, బెలూన్ వెళ్ళిన వేగంలోకి ఎందుకు వచ్చేసింది? సమస్యలు వీళ్ళతో పుట్టే బావా, వీళ్ళని వదిలిపోవు. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లు వేస్తారుగా. ఏమయ్యా ఇంకో సమస్యలన్నీ పోతాయని చెప్పి ఒళ్ళు వచ్చి పడింది. సమస్య వస్తే పర్వాలేదు, వీడి పెళ్ళం నా ఒళ్ళు వచ్చి పడింది. ఎవరు పెళ్ళం ఎవరు ఒళ్ళో పడింది? ఏయ్, ఇన్ని సమస్యలు కూడా ఎవరు నవ్వేది? ఏయ్, ఎవరితో అది? అందరినీ ఎల్లమంటారా? ఎల్లమని లేవండి లేవండి, బస్సు టైం అయింది. పొండి పొండి. సెన్స్ ఉందా నీకు? పిలిచావమ్మా? హీలియం బలూన్ ఎగురుతుంది, మామూలు బలూన్ ఎలా ఎగురుతుంది? ఏమ్మా, ఉదయం నీకు ప్యాంప్లెట్ ఇచ్చినప్పుడే చెప్పుంటే నాకు ఇప్పుడు ఈ అవమానం జరిగేదా? నాకు కూతురు తవ్వుతున్నావు కదా. అక్కడ మీరేం ట్రై చేశారో చెప్తారా? నిన్నే మీలాగే అనబోయే దాన్ని షార్ట్ ఫామ్ లో చెప్పాడు. సాయం చేయడం తప్పు కాదు, కానీ దాన్ని సరిగ్గా చేయాలి. అరే అదిరిందే, ఇది మన షాప్ బోర్డు రాసి పెట్టారా? నేను యాక్చువల్లీ ఒక వాలంటీర్, హ్యాండ్ అనే ఫౌండేషన్ లో పనిచేస్తున్నాను. హ్యాండా? హ్యూమన్ యాక్షన్ ఫర్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్. డెవలప్ అయింది. కావాలంటే మీరు మా టీంలో జాయిన్ అవ్వచ్చు.
అయిపోతే పోయి ఇదిగోండి నా బిజినెస్ కార్డ్ కలుద్దాం. ఆ చూపంటే చిపా మర్చిపోయాను. ఏంటి